గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా మరోసారి బాలకృష్ణకు అవమానం జరిగిందంటున్నారు అతడి అభిమానులు. చిరంజీవిని ఆహ్వానించి బాలకృష్ణను పక్కన పెట్టారనేది వాళ్ల బాధ. తెలంగాణ రైజింగ్ 2047 పేరిట 2 రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజు, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్, సుప్రియ లాంటి నిర్మాతలతో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు కూడా ఈ సమ్మిట్కు హాజరయ్యారు. దీంతో బాలకృష్ణ ఎక్కడనే చర్చ మరోసారి మొదలైంది. రేవంత్ సర్కార్ కావాలనే బాలకృష్ణను ఆహ్వానించలేదనే చర్చ మొదలైంది. అయితే దీనిపై ఇటు బాలకృష్ణ నుంచి అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. నిజానికి ఈ చర్చ ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి వేరే కారణముంది. గతంలో ఇలానే సినీ ప్రముఖుల్ని చంద్రబాబు కలిసేందుకు ఓ మీటింగ్ ప్లాన్ చేస్తే ఆ లిస్టులో ఎక్కడో చివర్లో బాలకృష్ణ పేరు చేర్చారట. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీలో స్వయంగా బాలకృష్ణ తనకు తానుగా బయటపెట్టుకున్నారు. ఆహ్వానితుల జాబితాలో తన పేరును 9వ స్థానంలో వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో బాలయ్య స్టేట్మెంట్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి అదే క్లిప్ను వైరల్ చేస్తున్నారు కొంతమంది జనం. ఈసారి జాబితాలో 9వ స్థానంలో కూడా బాలయ్య పేరు లేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవికి ఆహ్వానం మామూలుగా అందలేదు. స్వయంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, మరో మంత్రి వెళ్లి అధికారికంగా చిరంజీవిని ఆహ్వానించారు. ఆ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్లో చిరంజీవి షూటింగ్లో ఉన్నారు. ఆ విషయాన్ని కూడా చిరంజీవి తన ప్రసంగంలో బయటపెట్టారు. రేవంత్ రెడ్డితో విభేదాలున్నా నాగార్జునకి కూడా ఆహ్వానం అందింది. కనీసం ఈ స్థాయిలో కాకపోయినా ఓ అధికారిని పంపించైనా బాలకృష్ణను ఆహ్వానించలేరా అనేది నందమూరి అభిమానుల ప్రశ్న. అసలు తెలంగాణ ప్రభుత్వం బాలకృష్ణను ఆహ్వానించిందా లేదా, ఆహ్వానించినప్పటికీ బాలకృష్ణ వెళ్లలేదా అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. అయినప్పటికీ ఈ అంశాన్ని చిరంజీవి కాస్త కవర్ చేసి ప్రయత్నం చేశారు. తను సోలోగా సమ్మిట్కు వచ్చినట్లు కాదని, టాలీవుడ్ తరపున అందరూ ప్రతినిధిగా హాజరయ్యారని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఈ స్టేట్మెంట్ కాస్త వేడిని చల్లార్చినట్లే అనిపించినప్పటికీ తన ప్రసంగంలో నాగార్జున, వెంకటేష్ పేర్లు చెప్పి బాలకృష్ణ పేరును చిరంజీవి ప్రస్తావించకపోవడాన్ని బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లిస్టులో పేరు లేకపోయినా కనీసం బాలకృష్ణ పేరును ప్రస్తావించుంటే బావుండేదని ఫీల్ అవుతున్నారు. దీనిపై మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య ఆన్లైన్ యుద్ధం జరుగుతోంది.